హాయ్ స్టూడెంట్స్ అండ్ టీఈ ఎలా ప్రిపేర్ కావాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. ఫస్ట్ మీరు స్టార్టింగ్ ఏ యూనిట్తో స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు 5th యూనిట్తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ 6th యూనిట్ స్టార్ట్ చేయండి. ఇవి రెండు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు ఈజీగా పాస్ అవుతారు. అండ్ నెక్స్ట్ 5th యూనిట్ చూసుకున్నట్టయితే చాలా తక్కువ పేజెస్ ఉంటాయి, ఎక్కువ మార్క్స్ ఉంటాయి వీటికి. అండ్ నెక్స్ట్ 6th యూనిట్కి జనరల్గా చదువుకోండి. నెక్స్ట్ మీరు 1st యూనిట్కి వెళ్ళండి. నెక్స్ట్ 2nd యూనిట్కి వెళ్ళండి. తర్వాత 3rd అండ్ 4th యూనిట్ చదవండి. ఫస్ట్ అయితే 5th యూనిట్తో స్టార్ట్ చేయండి. నెక్స్ట్ 6th యూనిట్ చదవండి. అండ్ నెక్స్ట్ 1st యూనిట్ చదవండి. తర్వాత 2nd, తర్వాత 3rd అండ్ 4th లాస్ట్కు చూడండి. అండ్ నెక్స్ట్ 5th యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాటిని ఎలా డీల్ చేద్దామో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ 5th యూనిట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ దాని యూనిట్ పేరు వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ పేమెంట్ డిజైన్. అంటే ఒక చాప్టర్ నేమ్ వచ్చేసి ఒక రోడ్ని మీరు పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ పేమెంట్ అంటే రోడ్ అన్నా పేమెంట్ అన్నా సేమ్. టెక్నికల్ టర్మ్లో పేమెంట్ అని పిలుస్తారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ పేమెంట్ డిజైన్ అంటే ఈ రోడ్ని ఎలా డిజైన్ చేస్తారు అనేది ఈ చాప్టర్లో డీల్ చేయబోతున్నాము. ఫస్ట్ ఇంట్రడ్యూషన్ చూసుకున్నట్టయితే ఏ మల్టీ లేయర్స్ అంటే లేయర్స్ ఉంటాయి కదా, ఏమేమి లేయర్స్, సబ్ బేస్ కోర్స్. ఈ లేయర్ సిస్టమ్ అనేది డిస్ట్రిబ్యూట్ ద వర్టికల్ లోడ్స్ ఓవర్ ద లార్జ్ ఏరియా. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇలా ఉంటుంది కదా, ఫస్ట్ సబ్ గ్రేడ్, తర్వాత లేయర్ సబ్ బేస్, తర్వాత బేస్ కోర్స్, తర్వాత సర్ఫేస్. అంటే ఇక్కడ పైన ఈ సర్ఫేస్ పైన మనం దీంట్లో రోడ్స్ టైప్స్ ఆఫ్ రిజిడ్ పేమెంట్స్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని ఏ సర్ఫేస్ అయితే ఆ సర్ఫేస్ పైన వీల్స్ అంటే బైక్స్ కానీ వెహికల్స్ ఏవైతే మూవ్ అవుతాయో ఆ లోడ్స్ అనేది వర్టికల్గా ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. లోడ్స్ అనేది ఇట్లా కిందికి డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది. ద వీల్ లోడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద వన్ లేయర్ టు అనదర్ లేయర్. అంటే ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్ అంటే ఇట్లా కిందికి లోడ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ ఇది వచ్చేసి సబ్గ్రేడ్, తర్వాత ఫౌండేషన్ అనైనా అంటారు, సబ్ బేస్ అని అంటారు. మెయిన్గా సబ్గ్రేడ్ తర్వాత సబ్ బేస్ అనండి, తర్వాత బేస్ కోర్స్, తర్వాత సర్ఫేస్ కోర్స్ ఆర్ వేరింగ్ కోర్స్ అని అంటారు. ఇవి లేయర్స్ అన్నమాట. ఎన్ని లేయర్స్ 1, 2, 3 పైన ఉన్నందుకు లేయరే. మొత్తం 4 లేయర్స్ ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఇది గ్రౌండ్ ఉంటుంది, ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ దానిపైన లేయర్ ఏ లేయర్ అయితే వేస్తామో దాన్ని సబ్ బేస్ అంటాము. సబ్ బేస్ ఒక లెంత్ అంటే దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ దీని థిక్నెస్ ఇక్కడి నుంచి ఇక్కడికి 100 to 300 mm మధ్యలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ లేయర్ బేస్ కోర్స్ ఒక థిక్నెస్ చూసుకున్నట్టయితే 100 to 300 mm మధ్యలో ఉంటుంది. అండ్ పైన టాప్ మోస్ట్ లేయర్, వాట్ ఈస్ ద టాప్ మోస్ట్ లేయర్ అని కూడా అడుగుతారు. సర్ఫేస్ ఆర్ వేరింగ్ కోర్స్ అని అనొచ్చు. దీన్ని థిక్నెస్ చూసుకున్నట్టయితే థిక్నెస్ చూసుకున్నట్టయితే 25 to 50 mm అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవి ఎందుకు లోడ్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి, అంటే ఒక లేయర్ నుంచి ఒక లేయర్కి ట్రాన్స్ఫర్ చేసి ఎర్త్ నుంచి ఇట్లా లోడ్స్ అనేది వెళ్ళడం కోసం ఇలా వేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫంక్షన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఆ రోడ్ ఫంక్షన్స్ ఏంటి. ఫస్ట్ మీట్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఎర్త్ రిక్వైర్డ్ అంటే అన్ని మంచిగా ఎన్విరాన్మెంట్ ఉండేటట్టు చూసుకుంటారు, అంటే అన్ని ప్లేసెస్ని కనెక్ట్ అయ్యేటట్టు చూస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రొవైడ్ స్మూత్ అండ్ సేఫ్ అండ్ కంఫర్టబుల్ రైడ్ ద రోడ్ యూస్ వితౌట్ డిలేస్. అంటే మంచి సేఫ్గా స్మూత్గా వెళ్ళడం, అంటే ఇట్లా అబ్స్ట్రగల్స్ లేకుండా స్మూత్గా వెళ్తుంది. ఫస్ట్ సేఫ్, స్మూత్, కంఫర్టబుల్ రైడ్ అండ్ ద రోడ్ యూస్ టు వితౌట్ అంటే ఎలాంటి డిలేస్ లేకుండా పోతుంది. ఫస్ట్ పేమెంట్స్ ఫంక్షన్ చూసుకున్నట్టయితే మంచి ఎన్విరాన్మెంట్ని మీట్ అయితే, సేఫ్ జర్నీ, స్మూత్గా వెళ్తుంది, కంఫర్టబుల్ రైడ్ అవుతుంది. అండ్ వితౌట్ డిలే అంటే నో డిలే కాకుండా వెళ్తుంది. అండ్ ఇంకో ఫంక్షన్ చూసుకున్నట్టయితే క్లియర్ విజిబిలిటీ ఫ్రమ్ ఆల్ ద అంటే క్లియర్ విజిబిలిటీ, రోడ్డుకి ఇట్లా క్లియర్ అంటే ముందు ఒక 100 to 200 meters వరకు క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే లిమిటెడ్ నాయిస్ పొల్యూషన్ అంటే ఎక్కువ సౌండ్ అనేది రాకుండా చూస్తారు. అండ్ నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఎకనామికల్ కాస్ట్ ఆల్సో లో. ఇవి ఫంక్షన్స్ రాస్తే సరిపోతుంది. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే మంచి ఎన్విరాన్మెంట్ని మీట్ అవుతుంది, సేఫ్ జర్నీ, స్మూత్ జర్నీ, కంఫర్టబుల్ రైడ్
అండ్ వితౌట్ డిలేస్గా వెళ్తుంది. క్లియర్ విజిబిలిటీ ఫ్రమ్ ఆల్ ద సీజన్స్. అంటే సమ్మర్, రైన్, వింటర్లో ఎక్కువ మంచు పడుతున్నా కానీ అక్కడ కొంచెం అంటే రోడ్ అనేది విజిబిలిటీ చేసేటట్టు అలాంటి లైట్స్ అనేవి సెట్ చేస్తారు. అండ్ లిమిటెడ్ నాయిస్, ఎలాంటి నాయిస్ పొల్యూషన్ ఉండదు. ఇక్కడ పక్కన ఫ్యాక్టరీస్ కానీ సౌండ్ వచ్చేటట్టు అట్లాంటిది ఏమి ఉండదు. ఎయిర్ పొల్యూషన్ కూడా కంట్రోల్లో ఉంటుంది అండ్ లో కాస్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాంపోనెంట్ పార్ట్స్ ఆఫ్ రోడ్ స్ట్రక్చర్ అని క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఇది 99% అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ లేయర్ ఏంటంటే ఫస్ట్ డిగ్ చేస్తారు. డిగ్ చేసిన తర్వాత ఫస్ట్ లేయర్ అంటే ఫస్ట్ ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకోండి, దీన్ని ఏమంటారంటే సబ్గ్రేడ్ అంటారు. సబ్గ్రేడ్. నెక్స్ట్ దీని తర్వాత లేయర్ని సబ్బేస్ అంటారు. తర్వాత దీని తర్వాత లేయర్ని బేస్ కోర్స్ అంటారు. అండ్ నెక్స్ట్ టాప్ మోస్ట్ లేయర్ ఇది సర్ఫేస్ అన్న అంటారు, వేరింగ్ కోర్స్ అన్న అంటారు. వీటి ఇప్పుడు ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా చూసి వీటి ఫంక్షన్ చూద్దాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ కాంపోనెంట్ పార్ట్ చూసుకున్నట్టయితే సబ్గ్రేడ్ అంటే ఫస్ట్ లేయర్ ఇట్లా తవ్వంగానే ఉండే లేయర్ ఫస్ట్ తవ్వుతారు. ఆ లేయర్ని న్యాచురల్ ఫౌండేషన్ ఆఫ్ రోడ్ అంటే ఇది ఫస్ట్ న్యాచురల్ ఫౌండేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ సబ్గ్రేడ్ ఫస్ట్ లేయర్ కాబట్టి అది స్ట్రాంగ్ ఉంటేనే పైనుంచే వచ్చే లోడ్స్ అనేది క్యారీ చేయగలుగుతుంది. ఇది వీక్ ఉంటే ఈ లేయర్ సబ్గ్రేడ్ లేయర్ అక్కడ సాయిల్ అనేది వీక్ ఉంటే రోడ్ అనేది ఎక్కువ రోజులు ఉండదు, ఈజీగా డిఫార్మేషన్ అవుతుంది. అండ్ ఫస్ట్ చూసుకున్నట్టే న్యాచురల్ ఫౌండేషన్ ఆఫ్ ద రోడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండ్ ఆఫ్ రోడ్ స్ట్రక్చర్ అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ ద రోడ్ ఈజ్ డిపెండ్ అపాన్ ద సబ్గ్రేడ్. ఇది ఇంతకుముందు చెప్పుకున్న పాయింటే. ఈ రోడ్డు స్ట్రెంత్ అనేది ఇప్పుడు కొన్ని ఇయర్స్ వరకు రోడ్డు అలానే ఉండాలంటే ఈ మెయిన్గా ఈ సబ్గ్రేడ్ సాయిల్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వీటి ఫంక్షన్ చూసుకున్నట్టయితే టు సపోర్ట్ ది రోడ్ స్ట్రక్చర్ అంటే ఈ స్ట్రక్చర్ని సపోర్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టు డిస్ట్రిబ్యూట్ ద లోడ్స్ ఓవర్ ద లార్జ్ ఏరియా అంటే లోడ్స్ అనేది క్యారీ చేసి ఇట్లా డిఫార్మేషన్ చేయాలి, ఎర్త్లకి ఇట్లా పంపించాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఫ్రమ్ ద రోడ్ ఆఫ్ ద డిజైన్డ్ లెవెల్ అంటే డిజైన్ లెవెల్ అంటే ఇట్లా ఈ లెవెల్ అనేది డిజైన్ చేయాలి. 100 to 300 mm మధ్యలో ఉండాలి. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ పార్ట్ చూసుకున్నట్టయితే సబ్బేస్ ఆర్ ఫౌండేషన్ అని కూడా అంటారని చెప్పాను. నెక్స్ట్ కాంపోనెంట్ పార్ట్ సబ్బేస్ ఆర్ ఫౌండేషన్ అంటారు. దిస్ లేయర్ ఈస్ యూస్డ్ ఫర్ అంటే ఈ లేయర్లో అంటే ఇక్కడ ఫస్ట్ సబ్గ్రేడ్ కదా ఫస్ట్, తర్వాత సబ్బేస్. ఈ బేస్ దాంట్లో కోర్స్ అగ్రిగేట్ యూజ్ చేస్తారు. కోర్స్ అగ్రిగేట్ మాత్రమే యూజ్ చేస్తారు. సబ్గ్రేడ్ అంటే చూడండి ద లేయర్ ఈస్ యూస్డ్ ద అగ్రిగేట్ బిట్వీన్ ద సబ్గ్రేడ్ అండ్ ఇక్కడ పైన బేస్ కోర్స్ ఉంటుంది. బేస్ కోర్స్ ఈ రెండింటి మధ్యలో కోర్స్ అగ్రిగేట్ యూజ్ చేస్తారు. ఎందుకంటే రోడ్ అనేది స్ట్రాంగ్ ఉండడానికి. అండ్ దీని ఫంక్షన్ చూసుకున్నట్టయితే టు ప్రొడక్ట్ ద సబ్గ్రేడ్ అంటే ఈ సబ్గ్రేడ్ ఖరాబ్ కాకుండా ఈ కోర్స్ అగ్రిగేట్ యూజ్ చేస్తారు. కోర్స్ అగ్రిగేట్ అంటే డిస్ప్లేలో కనిపిస్తుంది, ఒకసారి చూడండి. అండ్ సబ్గ్రేడ్ టు ప్రొడక్ట్ ఫ్రమ్ ద రైన్ అంటే రైన్ నుంచి వెళ్ళి కానీ సైడ్ రైన్ ఇట్లా ఎలాంటి వాటర్ వచ్చినా ప్రొడక్ట్ చేయడానికి. అండ్ రిక్వైర్డ్ ద లెస్ కాస్ట్ అండ్ వర్కింగ్ ప్లాట్ఫామ్ ఫర్ కన్స్ట్రక్షన్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే బేస్ కోర్స్ బ్రెడ్త్ ఆఫ్ ద సర్ఫేస్, దీన్ని బ్రెడ్త్ ఆఫ్ ద సర్ఫేస్ అంటారు. లోడ్ అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. దీని ఫంక్షన్ చూసుకున్నట్టయితే లోడ్ విల్ బి డిస్ట్రిబ్యూట్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు సబ్బేస్ అంటే ఫస్ట్ సర్ఫేస్ పైన లోడ్ సబ్బేస్కి వస్తుంది, తర్వాత బేస్ కోర్స్కి వెళ్తుంది, తర్వాత సబ్గ్రేడ్కి వెళ్తుంది. ఫస్ట్ లోడ్ అనేది సర్ఫేస్ మీద పడిన తర్వాత సబ్బేస్కి, తర్వాత బేస్ కోర్స్కి వెళ్తుంది, తర్వాత సబ్బేస్కి వెళ్తుంది, తర్వాత సబ్గ్రేడ్కి వెళ్తుంది. అండ్ లోడ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ టు సబ్బేస్ అండ్ రిడ్యూస్ ద థిక్నెస్ ఆఫ్ వేరింగ్ కోర్స్. ఈ బేస్ కోర్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటిదంటే దీంట్లో ఫైన్ అగ్రిగేట్ యూజ్ చేస్తారు. ఫైన్ అగ్రిగేట్ యూజ్ చేసిన తర్వాత ఈ బేస్ కోర్స్ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ సర్ఫేస్ టాప్ మోస్ట్ లేయర్ సర్ఫేస్ ఉంటుంది కదా, దాని థిక్నెస్ అనేది రిడ్యూస్ చేయడానికి ఈ బేస్ కోర్స్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ చూసుకున్నట్టయితే వేరింగ్ కోర్స్ ఈస్ నథింగ్ బట్ ద టాప్ మోస్ట్ లేయర్. సీసీ రోడ్ అయితే సిమెంట్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్ రోడ్ అయితే ఏమేమి రోడ్స్ ఉన్నాయి, ఎర్త్ రోడ్డు, ఇంకా ఈ డాంబర్ రోడ్డు ఇవి వస్తాయి. డాంబర్ ఉంటుంది. అండ్ డాంబర్ని ఏమంటారంటే బిటమినస్ అంటారు. అంటే ఇప్పుడు సీసీ రోడ్ ఒక్కటే రిజిడ్ రోడ్కి వస్తుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ రోడ్స్ అనేది
ఇది అంటే బిటమినస్ రోడ్డు, ఇంకా వేరే వేరే రోడ్స్ ఉంటాయి, వైట్ టాపింగ్ రోడ్, ఇవన్నీ వస్తాయి. ఇట్ ఈస్ అ టాప్ మోస్ట్ లేయర్ విచ్ డైరెక్ట్లీ, అంటే ఈ టాప్ మోస్ట్ లేయర్ ఏంటంటే ఈ లేయర్ అనేది కాంటాక్ట్ వెహికల్ వీల్స్కి ఇట్లా కాంటాక్ట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీటి ఫంక్షన్ చూసుకున్నట్టయితే టు ప్రొవైడ్ స్మూత్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ద రోడ్, అంటే స్మూత్గా వెళ్తుంది అండ్ స్టెబిలిటీ అంటే ఇంకా లైఫ్ స్పాన్ కూడా దీని మీదే డిపెండ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ లేయర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు లోడ్ టు అవాయిడ్ ఫ్రమ్ ద రైన్. ఎప్పుడైనా రోడ్ వేసినప్పుడు ఇట్లా ఉంటుంది, ఇట్లా అంటే కొంచెం ఇట్లా రైన్ వాటర్ అనేది ఇట్లా ఈజీగా ఫ్లో అవ్వడానికి. అండ్ మధ్యలో ఛానల్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఆ ఛానల్స్లో ట్రీస్ గిట్ట వాటికి రైన్ వాటర్ కూడా యూజ్ చేస్తారు. ఇట్ గివ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద రోడ్ టు ద రోడ్ స్ట్రక్చర్, అంటే ఈ స్ట్రెంత్ కూడా రోడ్ స్ట్రక్చర్కి ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ని 100% అడిగే ఛాన్స్ ఉంది. పేమెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ పేమెంట్ అని అడుగుతారు. పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్లీ రోడ్ని పేమెంట్ అని అంటారు. అండ్ మనం రాసేటప్పుడు ఇట్ ఈస్ అండ్ స్టెబిలిటీ లేయర్, అంటే ఒక గట్టి లేయర్ విచ్ కన్స్ట్రక్టెడ్ ఓవర్ ద న్యాచురల్ సర్ఫేస్ ఆర్ సాయిల్, అంటే ఇది ఒక స్టెబిలిటీ లేయర్ విచ్ ఈస్ యూస్డ్ టు కన్స్ట్రక్టెడ్ ఓవర్ ద న్యాచురల్ సర్ఫేస్ మీద కన్స్ట్రక్ట్ చేస్తారు, న్యాచురల్ సర్ఫేస్ ఆర్ సాయిల్ మీద కన్స్ట్రక్ట్ చేస్తారు. దీని ఫంక్షన్ చూసుకున్నట్టయితే టు డిస్ట్రిబ్యూట్ ద హెవీ వీల్ లోడ్స్, అంటే వీల్ లోడ్సే కదా రోడ్డు మీద పడేది, అంటే పేమెంట్ మీద పడేది వీల్ లోడ్సే కాబట్టి ఆ లోడ్స్ అనేది హెవీ లోడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తూ ఉంటుంది. టు అండర్లేయింగ్ ద సబ్ గ్రేడ్ టు సాయిల్, అంటే లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్తుంది. అండ్ టైప్స్ ఆఫ్ లేయర్స్ అండ్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్, అంటే టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అన్న టైప్స్ ఆఫ్ లోడ్స్ అన్న ఒకటే. టూ పేమెంట్స్, ఒకటి ఫ్లెక్సిబుల్ పేమెంట్, ఇంకోటి రిజిడ్ పేమెంట్. అండ్ వాట్ ఈస్ ఫ్లెక్సిబుల్ పేమెంట్, వాట్ ఈస్ రిజిడ్ పేమెంట్ అనేది చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టు 2 టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫ్లెక్సిబుల్ పేమెంట్, ఇంకోటి వచ్చేసి రిజిడ్ పేమెంట్. ఫ్లెక్సిబుల్ పేమెంట్ అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఈస్ నథింగ్ బట్ విల్ ట్రాన్స్ఫర్స్ ద వీల్ లోడ్ టు లేయర్. ఫ్లెక్సిబుల్ పేమెంట్ అంటే పైన వీల్ లోడ్ ఏదైతే పడుతుందో అది లేయర్ నుంచి లేయర్కి లోడ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. లేయర్ టు లేయర్ ఆర్ గ్రెయిన్ టు గ్రెయిన్ ట్రాన్స్ఫర్స్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ ద స్ట్రక్చర్. పాయింట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఇలా ఫస్ట్ ఇట్లా సర్ఫేస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్ఫేస్ అనుకోండి, ఇట్లా పాయింట్ టు పాయింట్ అనేది ఇట్లా లోడ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. పాయింట్ టు పాయింట్ ఇట్లా లోడ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీన్ని ఎప్పుడైతే ఈ ఫ్లెక్సిబుల్ రోడ్స్ కంప్లీట్ అయిన తర్వాత 24 అవర్స్ తర్వాతనే ఓపెన్ చేస్తారు. ఒక ఫ్లెక్సిబుల్ రోడ్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత 24 అవర్స్ తర్వాతనే ఓపెన్ చేస్తారు. దీని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఎర్త్ రోడ్డు, గ్రావెల్ రోడ్డు, వాటర్ బాండ్ మెక్కడం రోడ్డు అండ్ ఇంకా బీటీ రోడ్డు ఇలాంటివి ఉంటాయి. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ పేమెంట్స్, ఒకటి ఫ్లెక్సిబుల్, ఇంకోటి రిజిడ్. ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ దాంట్లో ఏమో ఇవన్నీ వస్తాయి, ఎర్త్ రోడ్డు, గ్రావెల్ రోడ్, WM రోడ్డు, బీటీ రోడ్డు ఇవన్నీ వస్తాయి. రిజిడ్ పేమెంట్లో CC రోడ్ మాత్రమే వస్తుంది, సిమెంట్ కాంక్రీట్ రోడ్. ఈ సిమెంట్ కాంక్రీట్ రోడ్లో ఓన్లీ సిమెంట్ కాంక్రీట్ ఇవి మాత్రమే యూజ్ చేస్తారు ఈ CC రోడ్లో. CC రోడ్లు ఇవి ఒకటి. CC రోడ్ కాకుండా మిగతా రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్లెక్సిబుల్ రోడ్సే. అండ్ నెక్స్ట్ రిజిడ్ రోడ్ చూసుకున్నట్టయితే వీటిని ఓన్లీ సిమెంట్ కాంక్రీట్ యూజ్ చేస్తారు, CC రోడ్ అంటారు. అండ్ నెక్స్ట్ ఒకవేళ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ రోడ్స్ అని కూడా అంటారు. రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటే స్టీల్ కూడా ఈ రోడ్స్లో యూజ్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఓన్లీ CC రోడ్, సిమెంట్ కాంక్రీట్ రోడ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫ్లెక్సిబుల్ పేమెంట్ అండ్ రిజిడ్ పేమెంట్. ఫ్లెక్సిబుల్ పేమెంట్ ద లైఫ్ స్పాన్ వచ్చేసి 15 years ఉంటుంది. రిజిడ్ పేమెంట్ వచ్చేసి CC రోడ్ ఇది 30 years అనేది ఉంటుంది. యూస్ ద బిటమినస్ ఫర్ బైండింగ్ మెటీరియల్స్ కోసం బిటమినస్ అంటే తారు యూజ్ చేస్తారు. అండ్ కాంక్రీట్ యూస్డ్ ఫర్ బైండింగ్ మెటీరియల్, కాంక్రీట్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రెయిన్ టు గ్రెయిన్ ట్రాన్స్ఫర్ అయితే ఇంతకుముందు చెప్పినట్టు గ్రెయిన్ టు గ్రెయిన్ ఒక లేయర్ నుంచి ఒకటి. అండ్ లోడ్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ బై ద స్లాబ్ యాక్షన్స్ లాగా వెళ్తుంది. స్లాబ్ యాక్షన్ అంటే ఇట్లా స్లాబ్ అనుకోండి, ఇలా వెళ్తుంది లోడ్ అనేది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో లేయర్కి ఇట్లా స్లాబ్ యాక్షన్ లాగా. అండ్ కాస్ట్ విషయానికి వస్తే కాస్ట్ ఈస్ లెస్, అంటే దీన్ని కన్స్ట్రక్ట్ చేసే కాస్ట్ ఈస్ లెస్ బట్ దీన్ని మెయింటెనెన్స్ చేసే కాస్ట్ ఈస్ మోర్. అంటే ఫస్ట్ వేయడానికి కాస్ట్ అనేది తక్కువనే అవుతుంది. అండ్ వర్షం వచ్చినా ఏదైనా డ్యామేజ్ అయినా, యాక్సిడెంట్స్ అయినా, రోడ్ అనేది అక్కడ డ్యామేజ్ అయినప్పుడు దాన్ని మెయింటైన్ చేయడానికి మాత్రం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. దీనికి వచ్చేసి కాస్ట్ ఈస్ మోర్ బట్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ డ్యామేజ్ అనేది కాదు, అది కూడా అయినా కానీ మెయింటెనెన్స్ కాస్ట్ ఈస్ లెస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే
టేక్ లెస్ లోడ్ అండ్ హై స్ట్రెంత్ అండ్ టేక్ మోర్ లోడ్ అండ్ లెస్ స్ట్రెంత్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోర్ థిక్నెస్ ఉంటుంది, ఇది లెస్ థిక్నెస్ ఉంటుంది. నో జాయింట్స్ ఉంటుంది, వీటికి జాయింట్స్ అనేది ఉంటాయి. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, వైట్ టాపింగ్ రోడ్. ఇది ఇప్పుడు ప్రజెంట్ చాలా కంట్రీస్లో ఈ వైట్ టాపింగ్ రోడ్సే యూస్ చేస్తారు. ఇది గుడ్ రోడ్ అండ్ ఎందుకంటే మంచి లైఫ్ స్పాన్ అనేది ఇస్తుంది, మోర్ డ్యూరబిలిటీ ఇస్తుంది అండ్ ఎలాంటి డ్యామేజ్ అనేది కాదు. అండ్ దీనికి ఇప్పుడు ఈ వైట్ టాపింగ్ రోడ్ గురించి చూసుకున్నట్టయితే వైట్ టాపింగ్ రోడ్ ఇస్ గుడ్ రోడ్ అంటే ఆల్టర్నేట్ ఫర్ ఫ్లెక్సిబుల్ రోడ్. ఇది ఆల్టర్నేట్ ఫర్ ఫ్లెక్సిబుల్ రోడ్కి యూజ్ చేస్తారు. కాంబినేషన్ ఆఫ్ అగ్రిగేట్ అంటే చాలా ఫైన్ అగ్రిగేట్ విత్ హాట్ మిక్స్ ఆస్పాల్ట్ అనేది యూజ్ చేస్తారు. హాట్ మిక్స్ ఆస్పాల్ట్ వేసిన తర్వాత పైన పోర్ట్లాండ్ సిమెంట్ కాంక్రీట్ వేస్తారు, సర్ఫేస్ పైన పోర్ట్లాండ్ సిమెంట్ వేస్తారు. వైట్ టాపింగ్ రోడ్ ఇస్ నథింగ్ బట్ ఆల్టర్నేట్ ఫర్ ఫ్లెక్సిబుల్ రోడ్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ అగ్రిగేట్స్ అంటే ఫైన్ అగ్రిగేట్, ఇవన్నీ అగ్రిగేట్స్, హాట్ మిక్స్ ఆస్పాల్ట్ అంటే ఇవన్నీ మిక్స్ చేసి పైన పోర్ట్లాండ్ సిమెంట్ వేస్తారు, సర్ఫేస్ పైన పీసీసీ వేస్తారు. అండ్ మోర్ థిక్నెస్, దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే 200 ఆర్ మోర్ థిక్నెస్ ఉంటే లార్జ్ థిక్నెస్ అంటారు. అండ్ థిన్ థిక్నెస్ చూసుకున్నట్టయితే 100 to 200 mm ఉంటుంది. అల్ట్రా థిన్ చూసుకున్నట్టయితే లెస్ దెన్ 100 mm ఉంటుంది. దీని అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే లైఫ్ స్పాన్ ఈస్ మోర్ కంపేర్డ్ టు ఫ్లెక్సిబుల్ రోడ్స్ అంటే లైఫ్ స్పాన్ అనేది మోర్ ఉంటుంది. నాట్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ ద రైన్ వాటర్ నుంచి ఎలాంటి ఎఫెక్షన్ అనేది ఉండదు. దీని లైఫ్ స్పాన్ చూసుకున్నట్టయితే 15 to 20 years అనేది ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈస్ హై. మెయింటెనెన్స్ కాస్ట్ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. మెయింటెనెన్స్ కాస్ట్ ఈస్ లెస్ అండి. మెయింటెనెన్స్ కాస్ట్ ఈస్ లెస్ ఎందుకంటే ఇది ఎక్కువ డ్యామేజ్ కాదు, ఎలాంటి వాటర్కి చేంజ్ కాదు, అంటే డ్యామేజ్ కాదు, రైన్కి హీట్కి రెండింటికి డ్యామేజ్ కాదు. అండ్ 1 week ఫర్ 1 kilometer, 1 kilometer వేయడానికి 1 week పడుతుంది. అండ్ మెషినరీ ఉంటుంది దీనికి, మెషినరీ అండ్ లెస్ వర్కర్స్ అనేది మిషనరీ రిక్వైర్డ్స్ అండ్ లెస్ వర్కర్స్ కూడా రిక్వైర్డ్. అండ్ లో థిక్నెస్ అంటే కొంచెం తక్కువ థిక్నెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే టఫ్ టు రిపేర్, ఎలాంటి రిపేర్ అయితే రాదు, ఒకవేళ రిపేర్ వస్తే దాన్ని చాలా టఫ్ అన్నమాట రిపేర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2-wheelers అంటే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఇట్లా బ్రేక్ వేయడానికి కూడా చాలా ఇబ్బంది, ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. కాస్ట్ ఈస్ హై, కాస్ట్ అనేది హై ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ అనేది లెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఫ్యాక్టర్స్ దట్ కన్సిడర్ డిజైన్ ఆఫ్ పేమెంట్ అంటే ఒక రోడ్డు వేసేటప్పుడు ఏమేం ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని ఆ రోడ్ అనేది వేయాలి అనేది ఈ క్వశ్చన్. ఏమేం ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలంటే ఫస్ట్ మనం రోడ్ వేయాలంటే సబ్గ్రేడ్ అంటే ఫస్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రోడ్ వేసేటప్పుడు ఈ లేయర్ని సబ్గ్రేడ్ అంటే ఒక 600 mm డిగ్ చేసి అక్కడ సాయిల్ అనేది తీసుకుంటారు. 600 mm డిగ్ చేసిన తర్వాత అక్కడ ఒక సాయిల్, ఎలాంటి సాయిల్ ఉంది, ఆ సాయిల్ మంచిదా కాదా అంటే స్ట్రాంగ్ సాయిలా వీక్ సాయిలా అనేది ఆ సాయిల్ అనేది తీసుకొని టెస్ట్ చేస్తారు. చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చి సబ్గ్రేడ్ సాయిల్ అక్కడ ఉన్న సాయిల్ దట్ ప్లే ద మేజర్ రూల్ ఆఫ్ ద పేమెంట్ డిజైన్ అంటే ఆ సాయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మంచి సాయిల్ అయితే ఎక్కువ రోజులు లైఫ్ స్పాన్ ఉంటుంది. అండ్ వీక్ సాయిల్ అయితే అంటే పూర్ సాయిల్ అనుకోండి ఈజీగా డ్యామేజ్ అవుతుంది. సబ్గ్రేడ్ ఆఫ్ ద సాయిల్ ప్లే ద మేజర్ రోల్ ఇన్ ద పేమెంట్ డిజైన్. సబ్గ్రేడ్ ఆఫ్ సాయిల్ విల్ పూర్ ఉందనుకోండి షుడ్ డ్యామేజ్ క్విక్లీ. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సమ్ ప్లేసెస్ వాటర్ టేబుల్ విల్ బీ హై అంటే కొన్ని ఏరియాస్లలో లైక్ హిమాలయస్ ఏరియాస్లలో వాటర్ అనేది ఇట్లా డిగ్ చేయగానే వస్తూ ఉంటాయి. ఆ ఏరియాస్లలో అది దృష్టిలో పెట్టుకొని దాన్ని డిజైన్ చేయాలి. ఆ ఏరియాలో వేరే రోడ్స్ వేయాలి అంటే కొంచెం తక్కువ తవ్వి దానికి కూడా లైఫ్ స్పాన్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే టైర్ కాంటాక్ట్ అండ్ ప్రెజర్ ఆఫ్ ద పేమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే కాంటాక్షన్ ఆఫ్ ద టైర్. ఒక రోడ్డుకి సర్ఫేస్ చేసిన తర్వాత సీసీ రోడ్డా లేకుంటే ఫ్లెక్సిబుల్ పేమెంటా అనేది చూసి టైర్ ప్రెజర్ అనేది చూసుకోవాలి. కొన్ని టెంపరేచర్స్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. కొన్ని కాడ ఎప్పటికీ చాలా కూల్ టెంపరేచర్ ఉంటుంది, కొన్నిటికాడ ఎక్కువ హై టెంపరేచర్ ఉంటుంది. రాజస్థాన్ ఇట్లాంటి ప్లేస్లలో హై టెంపరేచర్ ఉంటుంది. అలాంటి ప్లేసెస్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డిఫార్మేషన్ ఆఫ్ లోడ్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అంటే హెవీ వెహికల్స్ పోయినప్పుడు అలాంటి లోడ్స్. అండ్ అక్కడ వెహికల్ స్పీడ్ కూడా ఇంపార్టెంటే.
స్పీడ్ ఆఫ్ ద వెహికల్ దాన్ని బేస్ చేసుకుని డిజైన్ చేయాలి. అండ్ ఒకవేళ పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వెళ్తాయి, ఆ వెహికల్స్ కోసం కూడా కొంచెం స్ట్రాంగ్ పేమెంట్స్, కోర్స్ అగ్రిగేట్, మంచి కోర్స్ అగ్రిగేట్, ఫైన్ అగ్రిగేట్ ఇవన్నీ బేస్ చేసుకొని రోడ్ అనేది డిజైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్టయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, సిబిఆర్ టెస్ట్. సిబిఆర్ టెస్ట్ అంటే కాలిఫోర్నియా బేరింగ్ రేషియో టెస్ట్ అని అంటారు. ఈ సిబిఆర్ టెస్ట్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఆ స్ట్రెంత్ అనేది, సాయిల్ స్ట్రెంత్ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రోడ్ వేసేటప్పుడు ఫస్ట్ డిగ్ చేసి అక్కడున్న సాయిల్ అనేది కలెక్ట్ చేస్తారు. ఒక ప్లేస్కి వెళ్ళి ఒక ప్లేస్ నుంచి వెళ్ళి ఒక ప్లేస్కి, ఒక ప్లేస్ నుంచి వెళ్ళి ఒక ప్లేస్కి, ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి రోడ్ వేస్తున్నారు, ఒక 100 కిలోమీటర్స్ అనుకుందాం. ఈ ప్లేస్లో ఇక్కడ డిగ్ చేసి 600 mm వరకు డిగ్ చేసి ఇక్కడ సాయిల్ అనేది కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి అంటే ఈ ప్రాసెస్ అనేది చేస్తారు టు ఫైండ్ అవుట్ ద స్ట్రెంత్ ఆఫ్ ద సబ్గ్రేడ్. ఫస్ట్ సబ్గ్రేడే వేస్తారు కదా, అది అక్కడ స్ట్రెంత్ ఎలా ఉంది, ఎన్ని వెహికల్స్ పాస్ చేస్తాయి, ఎలాంటి రోడ్డు ఉంటుంది, ఎలాంటి రోడ్డు వేయొచ్చు అనేది అంతా ఈ సిబిఆర్ టెస్ట్ అనేది చేస్తారు. ఫస్ట్ సిబిఆర్ అంటే కాలిఫోర్నియా బేరింగ్ రేషియో టెస్ట్. కాలిఫోర్నియా బేరింగ్ రేషియో టెస్ట్ టు ఫైండ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద సబ్గ్రేడ్ ఒక స్ట్రెంత్, ఆ సాయిల్ స్ట్రెంత్ అనేది ఎంత ఉంది ఏంటి అని తెలుసుకోవడానికి చేస్తారు. దీని డెఫినేషన్ చూసుకున్నట్టయితే రేట్ ఆఫ్ ద ఫోర్స్, ఇది కొంచెం చూసుకోండి ఒకసారి డెఫినేషన్, ఒకసారి డెఫినేషన్ అయితే చూసుకోండి. డెఫినేషన్ చూసుకుంటే రేట్ ఆఫ్ ద ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా బై పెనిట్రేషన్ ఆఫ్ ద స్టాండర్డ్ మెటీరియల్స్. అండ్ దీనికి కావాల్సిన ప్రాసెస్ ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఆపరేటర్స్ చూసుకున్నట్టయితే సిబిఆర్ ఆపరేటర్, సిలిండ్రికల్ మోల్డ్స్, ప్లంజర్, బేస్ ప్లేట్, వెయిట్ అంటే వెయిట్ మెషిన్, ర్యామరింగ్. దీని ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఎక్కడైతే రోడ్డు అని ఏదైనా వేయాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ సాయిల్ శాంపుల్ అనేది కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ఎంత అంటే ఒక 5 kgs వరకు ఆ సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసి సీవ్ ఎనాలిసిస్లో సీవ్ చేస్తారు. 20 mm సీవ్ ఎనాలిసిస్ అంటే అక్కడ ఉన్న సాయిల్ అనేది కలెక్ట్ చేసి ఫస్ట్ సీవ్ చేసి 5 kgs వరకు సాయిల్ అయితే కలెక్ట్ చేసి కొన్ని వాటర్ అయితే ఆ సాయిల్కి యాడ్ చేస్తారు. ఆ సాయిల్కి యాడ్ చేసి బిఫోర్ వర్క్ అనేది స్టార్ట్ చేయకంటే ముందు ఫస్ట్ ఆ ప్రాసెస్ సిలిండర్స్ అవి ఉంటాయి చూసారా, దానికి ఆయిల్ అనేది అప్లై చేస్తారు. ఎందుకంటే ఈ మన సాయిల్కి వాటర్ మాయిశ్చర్ లాగా రావడానికి యాడ్ అయిన తర్వాత అక్కడ ఏమి ఇట్లా స్ట్రక్ కాకుండా ఈజీగా ఉండడానికి. అండ్ వర్క్ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు ఆ మాల్ట్స్కి ఆయిల్ అనేది అప్లై చేస్తారు. బేస్ ప్లేట్ అనేది కూడా ఫిక్స్ చేసి అదంతా ఫిక్స్ చేసి కొంచెం ఇప్పుడు సాయిల్ ఏదైతే ఫస్ట్ కలెక్ట్ చేసామో దానికి కొన్ని వాటర్ యాడ్ చేసి దాంట్లో ఆ సాయిల్ అనేది వీటిలో అప్లై చేస్తారు. ఫస్ట్ ఒక లేయర్ వేస్తారు, ట్యాంపరింగ్ రాడ్తో ట్యాంపరింగ్ చేస్తూ ఉంటారు, ఒక 30 times ట్యాంపరింగ్ చేసి అలా 3 layers వేస్తారు. 3 layers అంటే ఫస్ట్ లేయర్ వేసి ఇట్లా స్క్రాచెస్ చేస్తారు. స్క్రాచ్ చేసి ఫస్ట్ సాయిల్ వేసి తర్వాత దాన్ని ట్యాంపరింగ్ చేసి స్క్రాచ్ చేసి మళ్ళీ ఇంకో లేయర్ వేసి మళ్ళీ ట్యాంపరింగ్ చేసి ఇలా 3 to 4 layers అయితే వేస్తారు. అండ్ దాని ఎక్స్పెరిమెంట్ అయితే ఇలా చేస్తారు. ఈ సిబిఆర్ టెస్ట్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకుంటే డైరెక్ట్ మన గ్రూప్లో అయితే ఫార్వర్డ్ చేస్తాను. ఒకసారి చూడండి, సిబిఆర్ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది, వెరీ ఇంపార్టెంట్.